ఆ దినమందే వారు పొంగకయు వేచించున్న భక్ష్యములను తినిది. మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అటు తరువాత ఇశ్రాయేలీయులకు మన్నా దొరకకపోయెను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తినిది. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటారు. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు ఎంతో మన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మీరెంతైనా నమ్మదగిన దేవుడు, మీరెంతైనా గొప్ప కార్యాలు చేసే దేవుడు నమ్ముకున్నాను. ఈ రీతిగా పాటల్లో ప్రభావ మీరు మహిళ పొందిన బట్టి మనం స్తోత్రం చెల్లించుకుంటున్నాము. దేవ మరొక తరుణాన్ని మీరు మా జీవితంలో అనుగ్రహించి, దేవ మా ఆయుష్ని పెంచి పొడిగించి మీ మంది ఆడులోకి తీసుకొని వచ్చి మిమ్మల్ని స్తుతించి మహిమపరిచే భాగ్యాన్ని అయోగ్యుల మా పాత్రమైన మాకు మీకు అనుగ్రహించిన దాన్ని బట్టి మనం స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవ చదువుకునే వాక్యం ద్వారా మాతో మా అందరితో మీరు మాట్లాడమని ఆడుకుంటున్నాం. మీ వాక్యం వెల్లడి అబుతోడని వెలుగు కలిగినట్లుగా దేవ మా మనోనేత్రములు వెలిగింపబడిన వారమే ఆత్మీయమైనటువంటి గ్రహింపుతోటి, ఆత్మతోటి, సత్యముతోటి మిమ్మల్ని ఆరాధించేటువంటి యోగ్యత మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. నిష్ప్రయోజనమైన దాసులను, ఖాళీ పాత్రను నీ ప్రజల ఎదుట నిలబొట్టకు, ఈ అతి పరిశుద్ధమైన స్థలంలోకి వచ్చటం కూడా నా బ్రతుకులో ఏ యోగ్యత లేదు అని అనుకుంటున్నాను. రైతులను దాచి కాల్చి మరుగుపరిచి త్వరగా వాడుకోండి. మీ పరిశుద్ధాత్మ శక్తి యొక్క నడిపింపును దయచేయండి. మీ ఆత్మ కాపుదల దయచేయండి. మీ మెలనైన స్వరాన్ని వినిపింప చేయమని కోరుకుంటున్నాను. దేవా మీరే ఆత్మతోటి, సత్యంతో మిమ్మల్ని కనపరిచే యోగ్యత, దేవ వంటి అర్హత మాకు అనుగ్రహించమని కోరుకుంటూ కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనాన్ని తీసిన వారు సహకరించండి. భాగంగా ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించేది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలు ప్రజలు వారు ఎక్కడ ఉన్నారు? తమ స్థలాన్ని మనం గమనిస్తే వారు గిల్గాలులో ఉంటూ వచ్చారు. వాగ్దానము చేయబడిన ప్రదేశంలోనికి వారు వచ్చారు. వాగ్దానము చేత దేవుడు వారిని నడిపిస్తూ, ఆదరిస్తూ, పోషిస్తున్నటువంటి ప్రతి పరిస్థితులు గుండా వారు దాటుకుంటూ దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తూ వచ్చాడో ఆ దేశంలోనికి వారిని తీసుకొని వచ్చారు. ఆ దేశంలోనికి వారిని తీసుకొని వచ్చిన తర్వాత వారు ఆ గిల్గాలులో దిగినప్పుడు ఆ నెల 14వ తేదీన సాయంకాలమున వారు ఆ మైదానంలో దిగినప్పుడు వారు పస్కా పండుగను ఆచరిస్తూ వచ్చారు. ఇది ఏం తెలియచేయబడుతుంది అని అంటే, ఎందుకు ఈ విధంగా వారు వాగ్దాన దేశంలోకి వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క పస్కా పండుగను వారు ఆచరిస్తూ వచ్చారు? దానికి కారణం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు, మన దేవుడు ఎంత సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు ఎలాంటి గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు, అది ఎవరు చెప్పగలరయ్యా అంటే కేవలం ఒక ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే ఎవరును చూడని కార్యములు, ఎవరును అనుభవించని కార్యములను, ఎవరును గ్రహింపని కార్యములను దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో చేస్తూ వచ్చాడు. అది వారు అనుభవపూర్వకంగా వారు ఎరిగిన వారు గురించి వచ్చారు. సరే, ఇలాగూ వారి జీవితంలో ఉంటూ వచ్చినప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇది వారు జ్ఞాపకం చేసుకుంటున్నారంట. పస్కాను వారు ఆచరిస్తున్నారు. అది వారికి ఒక నియమింపబడినటువంటి కట్టడగాను, అది వారికి నియమింపబడినటువంటి ఆచారముగాను, అది వారికి ఒక విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నట్టుగా మనము చూడగలుగుతాం. కనుకనే వారి ఇశ్రాయేలు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ భయంకరమైనటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, ఆ పరిస్థితుల గుండా వారు వెళుతూ వచ్చినప్పుడు దేవుడు వారికి ఇచ్చినటువంటి విడుదలను బట్టి, దేవుడు వారికి ఇచ్చినటువంటి విమోచన బట్టి వారు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. కనుకనే వారి పరిస్థితులు ఏంటంటే వారు ఇప్పుడు దాన్ని ఆ పస్కాను వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. ఎందుకు మీరు ఇది ఆచరిస్తున్నారు? ఎందుకు మీరు దీనిని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అంటే, మా దేవుడు మా జీవితంలో చేసిన కార్యముల గురించి దినాన్ని మేము జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మేము ఆయనను
ఆరాధిస్తున్నామనే మాటను వారి నోటి నుంచి వచ్చటం మనము వినగలుగుతాం. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంటూ వచ్చింది. వారు గత దినాల్లో వారు అనేకమైన పరిస్థితులు గుండా వెళుతూ వచ్చినప్పుడు వారు ఎంత అధపాతాళానికి వెళుతూ వచ్చారో ఆ పరిస్థితుల నుంచి వారు బయటకు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము ఆ నెలలో ఆ రోజున ఆ తారీఖుని గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజున ఎక్కడున్నప్పటికీ కూడా వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉంటారు, జ్ఞాపకములకు చేసుకునేవారు ఉంటారు. వారి పరిస్థితి గతం ఎలాగున్నదో, ఎలాంటి పరిస్థితుల గుండా వారు అట్టడుగు స్థాయికి వెళుతూ వచ్చారో, మరణకరమైన పరిస్థితుల గుండా వెళుతూ వచ్చారో ఆ దినాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు జ్ఞాపకం చేసుకునేవారు ఉంటారు. ఎందుకంటే ఈ రీతిగా మీరు జ్ఞాపకం చేసుకుంటారంటే, నిజమే ఒకప్పుడు మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ దినాన దేవుడు మాకు సహాయం చేశాడు కాబట్టి, ఆ దినాన దేవుడు మమ్మల్ని తప్పించాడు కాబట్టి, ఆ దినాన దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేశాడు కాబట్టి ఈ దినాన మేము ఇంకా సజీవమై ఉన్నామని వారు ఈ రోజు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగాను, ఆయన కార్యములను తలపోసుకునేవారుగాను, ఆయన చేసిన మేలులను జ్ఞాపకం తెచ్చుకునేవారుగా ఉంటున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. సరే, మెట్టుకు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా ఈ రోజు, ఈ తారీఖు, ఈ సమయాన్ని వారెందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే, ఆ దినాన వారు ఇశ్రాయేలు దేశంలో ఉంటూ వచ్చినప్పుడు, ఆ ప్రజలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉంటూ వచ్చినప్పుడు మరణకరమైనటువంటి దూత, మరణ సంహారకుడు ప్రతి రాజు కుటుంబం మొదలుకొని, ఆఫీసర్ కుటుంబం మొదలుకొని, పనివారి కుటుంబం మొదలుకొని ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఎంతగానో దుఃఖకరమైన పరిస్థితులు ఉంటూ వచ్చినాయి. దేవుడైన యెహోవా 10 రకాలైన తెగుళ్ళ చేత ఆ యొక్క ఐగుప్తీయులను మొత్తుతూ వచ్చినప్పుడు, ఆ చివరిదిగా ఆ యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి వారి కుటుంబంలో ఆ యొక్క ప్రథమ కుమారుడు మరణమునకు అప్పగింపబడిన సందర్భంలో ఆ రోజంట కన్నీరు విడవని గృహము లేదంట. ఆ రోజు ఆ ఇంట్లో ఏ ఇంట్లో కూడా శవము లేని ఇల్లు లేదనే మాటను మనకు జ్ఞాపకం చేయబడుతుంది. ఎంత మరణకరమైన పరిస్థితులు వారి జీవితంలో ఉంటూ వచ్చినాయి. అలాంటి పరిస్థితులలో, భయము వారిని ఆవరించిన పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక సదుపాయాన్ని కల్పిస్తూ వచ్చాడు. ఏమిటా సదుపాయం అంటే, ఏ గృహంలో అయితే ఒక గొర్రెపిల్లను తీసుకొని, ఆ గొర్రెపిల్ల నిష్కలంకమైన గొర్రెపిల్ల, ఏ లోపము లేని గొర్రెపిల్లను తీసుకొని, 7 ఏళ్ల వయసు ఉన్నటువంటి గొర్రెపిల్లను తీసుకొని, ఆ గొర్రెపిల్లను వధించిన వారే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము తీసుకొని ద్వారబంధముల మీద, ఏ గృహము యొక్క ద్వారబంధముల మీద వేయబడి ఉంటుందో ఆ గృహంలో తప్ప మిగిలిన ప్రతి గృహంలో కూడా బాగా ఏడ్పు, కన్నీళ్లు, నిరాశ, నిస్పృహలు ఉన్నటువంటి సందర్భం మనకి ఇక్కడ అర్థమవుతుంది. చూడగలుగుతాం రండి. నిర్గమాకాండము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చూడగలుగుతామా? ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. జ్ఞాపకం చేయబడుతుంది. అంతేకాదు, ఇంకా కొంచెం కిందకు వచ్చిన తర్వాత మనం చూడగలిగితే 39వ వచనంలో చూడగలుగుతాం. 39వ వచనం, వారు ఐగుప్తుల నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చేది, వారు ఐగుప్తుల నుండి వెళ్ళగొట్టబడిన తడువు చేయలేకపోయే కనుక పులిసిన పిండి లేదు, వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరచుకొని ఉండలేదు. అక్కడ గొర్రెపిల్లల మాటను మనము చూడగలుగుతాం. క్షమించండి, 23వ వచనం, యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుతూ ద్వారబంధపు పైకమ్మ మీదను 2 నిలువు కమ్మల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును,
మిమ్మల్ని హత్య చేయుటకు మీ ఇళ్లలోనికి సంహారకుని చొరనీయడు. జ్ఞాపకం చేయబడుతుంది. 24 వచనం. కాబట్టి మీరు నిరంతరమును మీకును మీ కుమారులకును దీని కట్టడిగాను ఆచరించవలెను. కాబట్టి ఇక్కడ వారి జ్ఞాపకం చేయబడుతుంది. ఎంతగానో భయంకరమైన పరిస్థితులు, ఆ రాత్రి ఎంతగానో మరణకరమైన పరిస్థితులు, మరణ సంహారకుడు దూత వారిని ఆవరించినటువంటి పరిస్థితులలో ప్రతి ఇంటిలో దుఃఖము, ప్రతి ఇంటిలో ఏడ్పు, ప్రతి ఇంటిలో బాధ కలుగుతున్న సందర్భంలో ఆ రాత్రి వారు తెల్లవారిన తర్వాత చూసినప్పుడు వారి జీవితంలో ఎంతగానో గొప్ప కార్యములు వారు అనుభవిస్తూ వచ్చారు. దానికి గుర్తుగా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, తెల్లవారిన తర్వాత దేవుడు మమ్మల్ని కాపాడినాడు, దేవుడు మమ్మల్ని భద్రపరిచినాడు, దేవుడు మాకు విడుదలిచ్చినాడు, దేవుడు మాకు విమోచన ఇచ్చినాడని కృతజ్ఞత కలిగిన వారై, మేలు పొందిన వారై, అది జ్ఞాపకము చేసుకున్న వారై వారు దానితో పస్కా పండుగను వారు ఆచరిస్తూ వచ్చారు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరినప్పటికీ కూడా ఆ తరతరాలకు కూడా దేవుడు ఈ మాటల వారికి జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకు మీ పిల్లలు అడిగితే చెప్పండి, మీరు మీ తరం వారు కూడా అడిగితే ఈ విషయాన్ని వారికి తెలియచేయండి. ఎందుకు మనమే ఈ పండుగను ఆచరిస్తున్నాము, ఎందుకు మనము ఈ రోజును జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఎందుకు మనము ఈ సమయాన్ని దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాము, ఎందుకు మనము ఈ సమయాన్ని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నామంటే మీ పిల్లలకు తెలియచేయండి, మీ వారికి తెలియచేయండి, మీ చుట్టుపక్కల వారందరికీ కూడా తెలియచేయండి. ఏమని తెలియచేయాలి? ఆ దినాన మా జీవితంలో మరణము మా జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు, మరణ సంహారకు దూత ఆ యొక్క దాటిపోతున్న సందర్భంలో మా జీవితంలో దేవుడు మాకు విడుదలిచ్చాడు. కనుకనే మేము సజీవులమై ఉన్నాము. కాబట్టి మేము ఈ దినాన పస్కా పండుగను ఆచరించే వారికి వచ్చినాం. నిజమే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈనాడు దేవుని ప్రజలమైన మనము కూడా, దేవుని ఇశ్రాయేలీయులమైనటువంటి మనము కూడా ఈ విషయాన్ని కూడా మనము ఆచరింపవలసిన వారికి ఉన్నాం. ఏమని అంటే, నిజమే, మనము కూడా లోకములో, పాపములో, అంధకారములో, చీకటిలో ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉగ్రత, కోపము కింద మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క భయంకరమైన యొక్క ఆ కోపానికి ఏ మానవుడు కూడా తాళజాలలేనటువంటి ఆ శాపము మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు, ఆది ఆదాము యొక్క మరణ శాసనము మన మీద ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు వారికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని దేవుడు ఏర్పరచినట్లుగానే ఈనాడు నీ కొరకు, నా కొరకు కూడా ఆయన ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఏమిటా సదుపాయము? మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. చాలండి, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. ఆయన మన కొరకు వధింపబడుతూ వచ్చాడంట. ఆయన మన కొరకు, మన నిమిత్తము ఆ దేవుని ఉగ్రత, దేవుని కోపము, పాపములో ఉన్నటువంటి మన జీవితంలో భయంకరమైనటువంటి శాపము మన జీవితంలో ఏలుబడి చేస్తున్నప్పుడు, అంతరంగికములో, శరీరములో భయంకరమైన పరిస్థితుల్లో మనము పాపములో నివసిస్తున్నప్పుడు, మన తలంపులలో, మన ఆలోచనలో, మన ప్రవర్తనలో, మన జీవితాల్లో ఉంటూ వచ్చినప్పుడు, మరణము మన జీవితంలో ఏలుబడి చేస్తున్నటువంటి సందర్భంలో మన కొరకు దేవుడు ఒక సదుపాయం కలుగు చేశాడు. ఏమిటా సదుపాయం అనగా, క్రీస్తు మన కొరకు పస్కా బలిగా అర్పింపబడుతూ వచ్చాడు. క్రీస్తు మన కొరకు వధింపబడుతూ వచ్చాడు. క్రీస్తు మన కొరకు ఆయన తన రక్తమును ధారపోస్తూ వచ్చాడు. క్రీస్తు మన కొరకు ఆయన భూమికి ఆకాశానికి మధ్య వేలాడదీయబడుతూ వచ్చాడు. ఆయన ఒక్కగానొక్క కుమారుడు, శ్రేష్టమైన కుమారుడు, తండ్రికి జనతైక కుమారుడు. ఆ శ్రేష్ఠ కుమారుడిని నీ నిమిత్తము, నా నిమిత్తము ఆయన వధింపబడుటకు, ఆయనను అప్పగించుటకు, ఆయనను నిందించుటకు, ఆయనను అవమానించుటకు, ఆయనను ఎగతాళి చేయబడుటకు, ఆయనను హేళన చేయుటకు, ఆయనకు పిడిగుద్దులు గుద్దుటకు, ముఖము మీద భూమి వేయబడుటకు దేవుడు అతనిని అప్పగించేను. జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ దినాన మనం ఏమని జ్ఞాపకం చేసుకోవాలంటే, నిజమే ప్రభువా, మేము మరణము మా జీవితంలో ఉన్నప్పుడు, పాపము మా జీవితంలో ఉంటూ వచ్చినప్పుడు, చీకటి మా జీవితంలో అంటూ వచ్చినప్పుడు, గత దినాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మేము ఎప్పుడు లోకంలో ఉండవలసిన వారము,
నీ కోపము నీ ఉగ్రతను బట్టి మరణించవలసిన వారిని. కానీ ఇది నా సజీవులమై ఉన్నామంటే, ఈ రోజు మేము జ్ఞాపకం చేయబడుతున్నామంటే, ఈ రోజు నిన్ను ఆరాధించడానికి కారణము హేతువేమనగా మా కొరకు మీరు అప్పగింపబడుతూ వచ్చాను. కాబట్టి ఇది నాన్న నేను నిన్ను ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను, మహిమపరుస్తున్నాను అన్న విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. రండి అంతేకాదు ఇంకో మాట వెళ్తాము. తీర్పు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2వ అధ్యాయము 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. జ్ఞాపకం చేయబడుతుంది ఇక్కడ మాటను చూడగలుగుతాం. సమస్తమైన దుర్నీతి నుండి మనను విమోచిస్తూ వచ్చాడు. ఎందుకు? ఆయన రక్తధారణ చేత మనకు విడుదల అవసరము. ఎందుకు? ఆయన ఇశ్రాయేలు ప్రజల వలె మనకు కూడా ఒక గొర్రెపిల్లని ఇచ్చేసి దాన్ని వధించితే మనకు కూడా విడుదల దొరుకును కదా, మనకు కూడా విమోచన దొరుకును కదా. ఎందుకు ఆయన ఇలాగూ చేయవలసి వచ్చిందంటే, సమస్తమైనటువంటి దుర్నీతి మన జీవితంలో ఉంటూ వచ్చింది. సమస్తమైన కల్మషము, సమస్తమైన మోసము సమస్తములోనే ఉన్నదంట. అంతము కూడా అందులో ఒకటి లేదు, ఒకటి తక్కువ అని కాదు. అక్కడ సమస్తమును, అంతటా అందరూ ఎంతగానో మనము పాపము చేసినటువంటి వారు, దుర్నీతి కలిగినటువంటి వారము. అలాంటి మనలను ఆయన ఏం చేసేటంటే, సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజల కొరకు ఉన్నట్లుగా మనల్ని పవిత్రపరుచుకుంటూ వచ్చాడు. దేని కొరకు అని అంటే, తన కొరకు తన సొత్తుగా చేసుకునేటప్పుడు. అంత చక్కని ఆధిక్యత. మనలను దుర్నీతి నుంచి విడుదల కలుగజేసి మనలను పవిత్రపరిచి, దేని కొరకు అంటే తన కొరకు, తనకు సొత్తుగా చేసుకోవడానికి అంట. అబ్బా, తనకు స్వాస్థ్యముగా చేసుకోవడానికి, తనదిగా చేసుకోవడానికి. చూడండి, మనం ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు దాన్ని మనం సొత్తుగా చేసుకోవాలంటే, మన సొంతం చేసుకోవాలంటే ఎన్ని పరీక్షిస్తామో, ఎన్ని రకాలుగా చూస్తామో, ఎంత ఆన్లైన్లో సెర్చ్ చేస్తామో, ఎన్ని కంపారిటివ్ చేస్తామో, ఎంత ప్యూరిటీ రేటింగ్స్ చూస్తామో, లేకపోతే ఎంతగా దాన్ని అన్ని పరిస్థితులు గమనిస్తాం మనం. అవన్నీ గమనించి ఓకే అనుకుంటున్నప్పుడు మనం ఇది మనకు ఉపయోగపడుతుందని ఆలోచిస్తాం. కానీ మన జీవితంలో దేవుడు పిలిచినప్పుడు సమస్తమును కూడా మనం ఇంకా అజ్ఞానము గుంటూ వచ్చాం, అవిధేయత గుంటూ వచ్చాం, దేవుని ఎరుగుని వారి గుంటూ వచ్చాం, హృదయం కఠినము కలిగిన వారి గుంటూ వచ్చాము, సమస్తమైన దుర్నీతితో నింపబడుతూ వచ్చాము, నిలువెల్ల శరీరంలో పాపముతో నింపబడుతూ వచ్చాము. ఇలాంటి మనలను ఆయన మనలో ఏర్పరచుకొని, ప్రత్యేకపరచుకొని, పవిత్రపరచుకునే మాట చూడగలుగుతాం. దేని వల్ల పవిత్రపరచుకుంటూ వచ్చాడంటే, తన రక్తం వల్ల మనల్ని పవిత్రపరుస్తూ వచ్చాడు. ఇది నాన్న లోకంలో ఉన్న వారికి ఆధిక్యత లేదు, దేవుని ఎరుగున వారికి ఆధిక్యత లేదు. కానీ దేవుని బిడ్డలైన మనకు, ఆయన ఆరాధించేటువంటి మనకు దేవుడు ఒక ఆధిక్యత ఇస్తూ వచ్చాడు. ఓ ప్రభువా, నన్ను విడిచిపెట్టలేదు, కానీ నీ సొత్తుగా చేసుకుంటకు నువ్వు నన్ను పవిత్రపరిచి నీ స్వాస్యముగా చేసుకునే నిమిత్తమై నా నిమిత్తము మిమ్మల్ని మీరు అప్పగించుకుంటూ వచ్చారు. నా నిమిత్తమై మిమ్మల్ని మీరు నరగగొట్టడానికి ఇష్టపడుతూ వచ్చారు. నా నిమిత్తమై మీరు రక్తంలో కార్చడానికి ఇష్టపడుతూ వచ్చారు ప్రభువా అని ఈ దినము మనము ఆయన చేసిన మేలును, ఆ సిలువ కార్యమును ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని రాయబడుతుంది, ఆయన ఆరాధించేవారు అలాంటి వారు కావాలని దేవుడు వెతుకుచున్నాడు అన్న మాట చూడగలుగుతాం. ఆది యోహాను సువార్త 4:23 చూడగలిగితే, అట్టి వారు కావాలని ఆయన వెతుకుచున్నాడంట. అట్టి వారు కావాలని, ఎవరు వారు? ఆయన ఆరాధించేవారు కావాలని దేవుడు వెతుకుతున్నాడు. ఆయన గణపరిచేవారు కావాలని దేవుడు వెతుకుతున్నాడు. ఆయన చేసిన మేలులను తలపోసుకుంటూ కృతజ్ఞత కలిగిన వారే, ఆయన రక్తదానంతో కడగబడిన వారమని జ్ఞాపకం తెచ్చుకునే వారు ఉండాలని దేవుడు వెతుకుతున్నాడంట. అలాంటి వారు దొరికినప్పుడు దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఎదుగుతున్నది దొరికినప్పుడు మనకి ఎంత సంతోషం, ఎంత ఆనందం గుర్తు వచ్చినదో. కాబట్టి మన జీవితంలో కూడా మనము దేవుని ఆరాధింపబద్ధమైన గిల్గాలు అనగా జర్నింపబడుట, దాటివేయబడుట, దాటిపోవుట అన్న మాటలు తెలియచేయబడుతుంది. వారు అక్కడ జ్ఞాపకం చేసుకున్నారు, ఆయన పస్కాను ఆచరిస్తూ వచ్చారు.
కనుక ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో ఆరాధన ఏం తెలియజేయబడుతుందంటే దేవుడు మన జీవితంలో ప్రతి పరిస్థితుల్లో నుంచి ఆయన తప్పించిన విధానము, దేవుడు మన జీవితంలో మరణమును తీసివేసి నిత్య జీవం మనకి ఇచ్చినట్లుగా, మన జీవితంలో దుర్నీతితో మనము నింపబడినప్పుడు మనల్ని పవిత్రులుగా చేసిన కార్యమును బట్టి, మనము తన సొత్తుగా ఉండటకు దేవుడు చేసిన కార్యమును బట్టి మనం జ్ఞాపకం చేసుకొని ఇది నా మౌనంగా ఉండకూడదు, కానీ ఆయన్ను ఆరాధించే వారికి ఉండాలి. అంతేకాదు చేసిన మేలును మనము మర్చిపోకూడదన్న విషయాన్ని కూడా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. మనము మనుషులను స్వతహాగా చేసిన మేలును మర్చిపోతాం, చేసిన కీడును గుర్తుపెట్టుకుంటాం. కానీ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, మనం చేసిన కీడంతటా ఆయన మర్చిపోయాడు, మనం చేసిన వ్యతిరేకత అంతటా ఆయన మర్చిపోయాడు, మనం చేసిన అన్యాయమును ఆయన మర్చిపోయాడు, మనం చేసిన అతిక్రమణంతా ఆయన మర్చిపోయాడు, తీసివేశాడు, కొట్టివేశాడు. దేవుడు మనల్ని పవిత్రపరచుకొని తన కొరకు తన సొత్తుగా ఏర్పాటు చేసుకునే విషయాన్ని మనము దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించే వారికి ఉంటాం. మొదటి తలుపు, రెండో తలుపు చూడగలుగుతానండి. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించేది. పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందు వారు పొంగకయు వేచి ఉండబడిన భక్ష్యములను తినిరి. జ్ఞాపకం చేయబడుతుంది. రెండవ తలంపు, వారు ఆ దేశపు పంటను వారు తింటూ వచ్చారు. అప్పుడు దాకా వారి జీవితంలో వారు వ్యవసాయం చేసింది లేదు, వారు పంటలు పండించింది లేదు, వారు ఏ రీతిగానూ అక్కడ ప్రయాసపడి కష్టపడింది లేదు, కానీ దేవుడు వారిని పోషిస్తూ నడిపిస్తూ వచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. అయితే ఎప్పుడైతే వారు అద్దరికి వచ్చారో, ఎప్పుడైతే వాగ్దానం చేయబడిన దేశంలోనికి వచ్చారో, ఎప్పుడైతే దేవుడు వారికి స్థిరపరిచినటువంటి ప్రదేశంలోనికి వచ్చారో, వారు ఆ దేశపు పంటను తిన్నట్టుగా మనం చూడగలుగుతాం. కనుక ఇదేం తెలియజేయబడుతుందంటే రెండవ ఆధిక్యత ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడుతూ వచ్చింది. ఏమిటి ఆధిక్యత అంటే, ఇంతకాలము దేవుడు వారిని పోషిస్తూ నడిపిస్తూ వచ్చారు. ఇప్పుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని, వారు ఆ ప్రదేశంలో ఏర్పరచబడినటువంటి ఆహారాన్ని దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనము చూడగలుగుతాం. శ్రేష్టమైనటువంటి దాన్ని దేవుడు వారికి భద్రపరిచినట్టుగా మనం చూడగలుగుతాం. నిజమే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు, ఎడారిలో ఉన్నప్పుడు, వారి ఆకలి కలిగినప్పుడు, వారికి తృప్తి కలిగించే నిమిత్తము ఆయన పరము నుంచి మన్నాను వారి కొరకు పంపిస్తూ వచ్చాడు. వారి కొరకు పరము నుంచి ఆ శ్రేష్టమైన ఆహారాన్ని వారికి అనుగ్రహిస్తూ వచ్చాడు. అలాంటి ఆ రీతిగా వారిని పోషిస్తూ నడిపిస్తూ వచ్చాడు. అంతేకాదు వారిని స్థిరపరిచిన తర్వాత కూడా, వారిని అద్దరికి చేర్చినా కూడా వారిని విడిచిపెట్టలేదు. వారికి శ్రేష్టమైన ఆహారాన్ని కూడా వారికి ఇస్తూ వచ్చాడు. నిజమే, ఈనాడు మన జీవితంలో కూడా మనము దేవుని ఎరుగినప్పటికీ కూడా, దేవుని బాధ పెట్టినప్పటికీ కూడా, దేవుణ్ణి దుఃఖపెట్టినప్పటికీ కూడా, విశ్వాస ఆత్మీయ యాత్రా జీవితంలో దేవుని బిడ్డలమని చెప్పబడిన మన జీవితంలో, దేవుని కొరకు ఏర్పరచబడినమని విశ్వాసమని చెప్పబడుతున్న మన జీవితంలో కూడా అనేక పర్యాయములు కూడా దేవునికి ఇష్టలుగా బ్రతకపోయినప్పటికీ కూడా తన కృపను, తన కనికరమును, తన వాత్సల్యతను, తన మంచితనమును పరలోకము నుండి ఆయన నీ మీద నా మీద కుమ్మరిస్తూనే ఉంటూ వచ్చినాడు. వారి జీవితంలో పరమందు నుంచి మన్నాను ఏ రీతిగా వారికి తగినట్టుగా, తగిన మేరకు, వారికి తృప్తి కొలది, వారి అక్కర కొలది, వారి ఆకలి కొలది, వారి క్షేమము కొలది ఏ రీతిగా పరము నుంచి మన్నాను వారికి అనుగ్రహిస్తూ వచ్చాడో, మన జీవితంలో కూడా ఆకాశములు పట్టచాలని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు, నిత్యము ఒకటే ప్రేమతోటి, నిత్యము ఎనలేని కృపతోటి, నిత్యము ఎంచలేని మేళ్లతోటి నిన్ను నన్ను నడిపిస్తూ పోషిస్తూ మన అక్కలను, మన అవసరతను ఆయన తీరుస్తూ వచ్చాడు. ఏనాడు నిన్ను పస్తు పెట్టలేదు, ఏనాడు నీకు ఆహారము నీ నోటి నుంచి తీసివేయలేదు, ఏనాడు నీకు తృప్తి కలుగలేకుండా, నీ జీవితంలో లోటు లేకుండా ఆయన పోషిస్తూ, ఎలాగ పోషిస్తూ వచ్చాడు అనంటే, ఆ తల్లి తన కుమారుడిద్దరు కూడా చనిపోదాం, ఇంకా ఈ కొంచెం తిని చనిపోదాం అనుకున్న పరిస్థితులలో దేవుడు తన ప్రవక్తను పంపి వారి కుటుంబంలో కరువులో పోషించినట్లుగా, ఆనాడు ఎంత భయంకరమైన కరువు వచ్చిందంటే, ఎంత భయంకరమైన కరువు అంటే, ఆ కరువులో వారు చనిపోవడానికి సమయం సిద్ధపడుతున్నటువంటి దినాల్లో వారి జీవితంలో లోటు తీసివేసి సమృద్ధిగా వారిని పోషించినట్లుగానే
ఈనాడు మారని మార్పు చెందని దేవుడు, యుగ యుగములు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్ను నన్ను కూడా ప్రతి నిత్యము ఆత్మీయమైన ఆహారమే కాదు, మా భౌతికమైనటువంటి పరిస్థితులే, భౌతికమైన పరిస్థితులు కూడా ఆయన నీ కొరకు నా కొరకు మేలుతో నింపుతూ వచ్చాడు. ఈ మాట మనం చెప్పగలుగుతామా? ఓ ప్రభువా, నా జీవితంలో నన్ను పస్తుబొట్టు పెట్టినావు కాబట్టి నా జీవితంలో నాకు లేమి కలుగు చేశావు, నా జీవితంలో నేను ఆకలితో ఉంటూ వచ్చాను, నా జీవితంలో ఏ మేలు నాకు కలగలేదు, నా జీవితంలో సమస్తమును లోటు ఉంటుంది ప్రభువా అని మనం ఈ మాట చెప్పనలని వారము. ధైర్యము సరిపోదు మనకు. ఎందుకంటే గర్భమున పుట్టిన చంటి బిడ్డ ఆకలి విషయంలో తల్లి మర్చిపోతునేమో, కొంత వయసుకు వచ్చినాక యుక్త వయసుకు వచ్చినప్పటికీ కూడా బిడ్డల క్షేమ విషయమై తల్లిదండ్రులు మర్చిపోతునేమో. అలా అయినప్పటికీ కూడా మార్పు లేని దేవుడు, మారని దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, తన కృపను, తన కనికరమును, తన మంచితనమును దినదినము నీ మీద నా మీద నిండారులుగా కుమరిస్తున్న దాన్ని బట్టి ఇది నన్ను మనం మౌనముగా ఉన్నట్టు ఏమనించాలంటే, ప్రభువా నిజమే, మా జీవితంలో నా బ్రతుకులో ఇది నన్ను నీ కృప చేత నన్ను నింపుతూ వచ్చావు, నీ వాక్యం చేత నన్ను పోషిస్తూ వచ్చావు, నీ వాక్యం చేత నన్ను బలపరిచావు, భద్రపరిచావు, నీ సన్నిధిని సహవాసాన్ని ఇచ్చావు. కాబట్టి ఇది నన్ను సజీవ లెక్కలో ఉన్నానంటే అది నీ కృప, ఇది నన్ను కుటుంబంలో మేలుతో ఉన్నానంటే అది నీ కృప అని మనము చేసిన మేలును బట్టి మనం ఆయన దినము ఆయన ఆరాధింప బద్ధులమై ఉన్నాం. అంతేకాదు అంతటితో ఆగలేదు, కానీ దేవుడు మనకి చేసిన మరొక సదుపాయము యోహాను సువార్తలో చూడగలుగుతాం. యోహాను సువార్త దేవుడు ఎలాంటి ఆహారంతో మనల్ని పోషిస్తూ వచ్చాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వచనము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుకున్నట్టే నన్ను తినివాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, పితరులు మన్నాను తినియు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చక్కని మాట. ఆ పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే. ఎంత చక్కని మాట అంటే నన్ను సేవించిన వాడు, నన్ను భుజించిన వాడు వాడు నిత్యము జీవించునంట. మీ పితరులను చూశారు, వారు పరలోకం నుంచి దిగిన ఆ మన్నాను తిన్నారు, కానీ వారు మరణిస్తూ వచ్చారు, వారు లోకముల నుంచి వెడలిపోతూ వచ్చారు. కానీ నేనే, నిజ దేవుడైన నేనే, సర్వ సృష్టిని సృజించిన దేవుడను నేనే, సర్వమును వ్యాప్తి చెందిన దేవుడను నేనే, ఇహమందును పరమందును ఆది అంతము ఆల్ఫా ఓమేగా చివరిని కడబట్టి వాడును నేనే. అలాంటి నేను మీ కొరకు ఏం చేస్తూ వచ్చాను? తను తాను తగ్గించుకొని, తను తాను దీనుడిగా, తను తాను రిక్తునిగా ఆయన లోకంలోకి దిగి వచ్చి నీకు నాకు జీవమునిచ్చుటకు, నీకు నాకు క్షేమకరమైనదిచ్చుటకు, నీకు నాకు నిత్య జీవమునిచ్చుటకు ఆయన మరణిస్తూ వచ్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఓ ప్రభువా, నిజమే. ఇది నేను దేన్ని బట్టి ఆరాధించగలుగుతాను అని అంటే, 2వ తలంపులో లోకంలో ఉన్న వారికి తెలియదు, వారు గ్రహించరు. నా జీవితంలో లోకంలో ఉన్న నన్ను ప్రేమించి నా కొరకు మిమ్మల్ని మీరు తగ్గించుకొని సమస్తమును కృపతో నింపబడిన మీరు, కృపకు ఆధారము రూపం ఏమైందంటే అది మీరే, మంచితనములకు రూపం ఏదైనా అది మీరే, జీవము కూడా రూపం ఏదైనా ఉందంటే అది మీరే. అలాంటి జీవము కలిగిన మీరు ఈ లోకంలోనికి దిగివచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకొని నా కొరకు, నాలో నిత్య జీవము నింపుటకు, నాలో నిత్యమైన వెలుగు నింపుటకు, నాలో నిత్యమైన మీ కృప నింపుటకు, నాలో నేను మీ స్వాస్యముగా చేసుకునేటకు ఇట్టి ఆహారంగా మీరు నాకు అనుగ్రహించబడుతూ వచ్చారు ప్రభువా. కాబట్టి ఈ దినాన్ని నేను నిన్ను ఆరాధిస్తున్నాను. నిజమే, ఎంత గొప్ప ఆధిక్యత! ఆకాశమందున దేవదూతలు అనుకోండి అంట, మేము ఆయన ఆరాధిస్తున్నాము, మేము ఆయన గణపరుస్తున్నాము, ఆయనకు భయపడి మేము ఆయనకు సాగిలపడి సాష్టాంగపడుతున్నాము. కానీ మీరైతే అంత గొప్ప ఆధిక్యత. అందుకనే రాయబడుతుంది, మోషే ఏం చేస్తూ వచ్చాడంటే, ఎన్నడూ చూడని కార్యములను మోషే ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఆయన కూడా ఉన్నాడు.
ఇశ్రాయేలు ప్రజలతో పాటు ఎర్ర సముద్రంలో 2 పాయలవటం మోషే చూశాడు. తర్వాత సముద్రం కలిసిపోవటం మోషే చూశాడు. రాతిలో నుంచి నీళ్లు రావటం మోషే చూశాడు. ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు సిద్ధపరిచినవి ఆ మహిమంతా కొండంతా కూడా దిగినప్పుడు, దేవుడు దిగినప్పుడు తన ప్రజలతో మాట్లాడడానికి దేవుడు దిగి వచ్చే సందర్భం అంతా ఆ మహిమతో నింపబడినటువంటి ఆశ్చర్యకార్యం అంతా మోషే చూశాడు. చివరిలో ఆయన అంటాడు, ఆయన వెళ్ళిపోయే సమయంలో, తను ఈ లోకమును విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో ఆయన ఒక మాట అంటాడు. కన్క్లూజన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. అంటే ఇశ్రాయేలు, దేవుని ప్రజలైన మీరు, దేవుని బిడ్డలైన మీరు, దేవుని స్వాస్థ్యమైన మీరు, మీ భాగ్యం ఎంత గొప్పది. మీకు ఎంత ఆధిక్యత ఇవ్వబడితే వచ్చింది. ఆ మహిమను చూశాను, ఆ కార్యమును చూశాను, ఆ తేజోమయుడైన దేవుని యొక్క ప్రత్యక్షతను చూశాను. ఆయన మీ మీద ఎంత వాత్సల్యత కలిగి ఉన్నాడని అనుభవపూర్వకంగా మోషే అంటాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీ భాగ్యం ఎంత గొప్పది. ఆనాడు వారే కాదు, ఈనాడు దేవుని ఇశ్రాయేలీమైన మన జీవితంలో మన కొరకు ఎంత ఆధిక్యత, తను తాను అప్పగింపుకొని ఆ జీవాన్ని మనకి ఇవ్వటకు ఆయన అప్పగింపబడుతూ వచ్చారంట. ఇది శ్రేష్టమైన ఆహారం. ఓ ప్రభువా, ఇట్టిగా జీవాన్ని నాకు అనుగ్రహించుటకు నన్ను జ్ఞాపకము చేసుకొని మీరు పరలోకము నుంచి వచ్చి జీవాహారంగా నన్ను బలపరచు నిమిత్తమై, నన్ను భద్రపరచు నిమిత్తమై, నన్ను తృప్తి పొందించే నిమిత్తమై ప్రతి పరిస్థితుల్లో జీవాహారం కలిగిన ఏ మనుషుడు కూడా లోకంలో పరిస్థితులు బట్టి బాధపడు, లోకంలో కన్నీళ్లను బట్టి దిగులు పడ్డు, శరీరంలో కలిగిన ప్రతి బలహీనతను బట్టి ఇంకా దిగులుతో, వ్యాకులతతో, మనోవేదనతో, చింతతో లోకవస్తుల వలె ఉండడు. కానీ ఈ జీవాహారము తీసుకున్న ప్రతి మనుషుడు, జీవము కలిగిన దేవుని సేవిస్తున్న ప్రతి మనుషుడు, జీవము కలిగిన దేవుని యొక్క ప్రసన్నతను చూస్తున్న ప్రతి మనుషుడు, ఆ దినాన మోషే దేవుని వెలుగును చూసినప్పుడు, ఆ ప్రత్యక్షతను చూసినప్పుడు 40 దినాలు ఆ వెలుగును చూసినటువంటి ఆ మనుషుడిలో ఆ వెలుగును కిందకు వచ్చినాక ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారంట. అంటే ఆ మహిమ ఎంత ప్రకాశించిందో అతని మీద, ఆ వెలుగుని ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయినట్లుగానే జీవము కలిగిన దేవుని ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, గణపరుస్తూ ఆయన ప్రత్యక్షతలో ఉన్న మనము కూడా ఈ లోకంలో ఉన్న శ్రమలు కానీ, ఈ లోకంలో ఉన్న పరిస్థితులు కానీ ఏవి కూడా ఆయనను ఆరాధింపకుండా, ఆయనను గణపరచకుండా, ఆయనకు కృతజ్ఞాస్తుతులు చెల్లించకుండా ఏది అడ్డుపడదు. ఆ స్థంతో పోయిందని చెప్పాడు. ఆయనను పక్కన పెట్టాడు యోగు. అయ్యా, బిడ్డలందరూ చనిపోయారు, అందరూ ఒక్కరోజు చనిపోయారు, ఆయనను పక్కన పెట్టాడు. భార్య దూషిస్తుంది, ఆయనను పక్కన పెట్టాడు. పశువులన్నీ పోయినాయి, ఆయనను పక్కన పెట్టాడు. అగ్నితో తగలబడుతూ పోయింది, ఆయనను పక్కన పెట్టాడు. దేవుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని, అనగా హృదయపూర్వకంగా ప్రభువా నీవే గనుడవు, నీవు ఇచ్చావు, నీవు తీసుకున్నావు, నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను మహిమపరుస్తున్నా, నిన్ను ఆరాధించుటకు ఏ హేతువు కాదు, ఏది నన్ను ఆపలేదు. ఎందుకంటే జీవము కలిగిన దేవుడిని గుర్తెరిగాడు. నా విమోచకుడు సజీవుడు, నేను ఎరుగుతున్నా ఆయనను. కాబట్టి ఆ జీవము కలిగిన మనము కూడా ఎరుగుదము. దేవుని ప్రతి పరిస్థితిలో మనం కూడా ఆయన ఆరాధింప బతులమైన. ఇది 2వ తరం. 3వ తరం తీసుకుని ముగించుకుంటాం. రండి, సమయం అవుతుంది. చివరిగా మాట తీసుకుని ముగించుకుంటాం. 3వదిగా 12వ వచనం. వారి దేశపు పంటను తింటుండగా మన్నా మానిపోయిను. అటు తరువాత ఇశ్రాయేలులకు మన్నా దొరకకపోయిను. ఆ సంవత్సరమున వారు కానాను దేశపు పంటను తిని. 3వదిగా వారు అక్కడ పంటను వేసి, అక్కడ పంటలో ఫలములను అనుభవించి, ఆ ఫలములను భుజించినటువంటి వారిగా మనకు కనబడుతున్నారు. అనగా ఆ దేశంలో వారు పంటను వారు పొందుకొని తృప్తి కలిగి దాన్ని తినేవారిగా ఉంటూ వచ్చినారు. నిజమే, పంట వేయాలంటే, పంట అనుభవించాలంటే మనము మన జీవితంలో కూడా చూడగలుగుతాం. రండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాటలు 9వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం. 2వ కొరింథీ రాసిన పత్రిక, క్షమించండి, 2వ కొరింథీ 9:10. 2వ కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. కలిసి చదువుదామా? విత్తువానికి విత్తనమును, తినుటకు ఆహారమును,
దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోదార్యము భాగ్యమున్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. గమనించండి, పంట వేయాలంటే ఏముండాలి? మొదటిగా విత్తనములు ఉండాలి, సీడ్స్ అనేవి ఉండాలి. అవి ఎవరు ఇచ్చారు? దేవుడే అనుగ్రహిస్తారు. సరే, పంట వేశారు. పంట వేసిన తర్వాత ఆహారం వచ్చి పంట పండింది. పంట పండాలన్నా కూడా దేవుడి కృప ఉండాలి. ఆ పంట పండిన పంట కూడా మంచిగా ఉండాలన్నా, తృప్తిగా కలిగి దాన్ని అనుభవించాలన్నా దేవుడి కృప. అంటే దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఎవరు కూడా ఏమి మనము పొందలేము. కనుకనే విత్తనములు ఇచ్చేది ఆయనే, ఆహారమును దయచేసి మొలిపించేది ఆయనే, ఆహారం ఎదుగునట్లా చేసేది ఆయనే, దాన్ని తిరిగి మన జీవితంలో అనుగ్రహించేది కూడా ఆయన. అంటే వారికి ఇశ్రాయేలు ప్రజలకు ఆ దినాన ఆది కాలంలో చదవగలుగుతాం 26వ అధ్యాయంలో భయంకరమైన కరువు. ఫిలిస్తీన్ దేశస్తులు భయంకరమైన కరువు. ఆహారం వేద్దాం అనుకున్నారు, కరువు వచ్చింది, పంటలు పండలేదు. పోనీ నీళ్లు తాగి బ్రతుకుదామని బావులు తవ్వారు, బావుల్లో కూడా నీళ్లు పడలేదు. కానీ ఒక మనుషుడు ఉన్నాడు, ఆ మనుషుడికి కొంచెం విత్తనం వేస్తాడంట. కొంచెం విత్తనం వేస్తే అది ఎంత అయిందంటే 100 పంట. కొన్ని బావి తవ్వాడంట, జలములు ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్ళంట. ఎంత గొప్ప ఆశ్చర్యము! ఒక పక్క వారికి ఏమో కరువు, ఒక పక్క వారికి ఆహారం లేదు, ఒక పక్క వారికి పంట పండట్లేదు, ఒక పక్క వారికి నీరు కూడా దొరకట్లేదు. కానీ ఈ మనుషుడికైతే ఎక్కడ బావి తవ్వితే అక్కడ నీళ్లు పడుతున్నాయి. పోనీ ఎక్కడ విత్తనం వేస్తే అక్కడ 30 60 100 ఫలం. అని దేవుడు తోడుంటే, దేవుడు గనక అనుగ్రహిస్తే, దేవుడు గనక ఇస్తే ఆ భాగ్యం ఎంతో గొప్పది అన్నమాట జ్ఞాపకం చేయబడుతుంది. నిజమే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వారికి ఆ పంటను ఆశీర్వదించి ఇచ్చాడు. కానీ ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో మూడవ తరంపుగా దేన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలంటే వారికి మన్నా ఆగిపోయిందేమో. కానీ ఈనాటికి నీ జీవితం, నా జీవితంలో తన ఆత్మ చేత, తన సన్నిధి చేత, తన ప్రత్యక్షత చేత నిన్ను నన్ను పోషిస్తూ, పరామర్శిస్తూ బలపరుస్తున్నాడు. దేవుని ఆత్మ చేత నిన్ను నన్ను బలపరుస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప జీవము! ఎందుకయ్యా అంటే ఎవరు ఆయన ఆరాధిస్తారు అంటే శరీరంతో కాదు, ఎవరు ఆయన గణపరుస్తారు అంటే భౌతికమైన పరిస్థితితో కాదు, ఆత్మతోనూ సత్యముతోనూ ఎవరు ఆరాధిస్తారో వారి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు. కనుక మనలను తన ఆత్మ చేత నిత్యము నిన్ను నన్ను సంధిస్తూ, పరిశుద్ధాత్మ కాకుదల చేత నిన్ను నన్ను నిత్యము, అనునిత్యము, అనుక్షణము నీ జీవితంలో, నా జీవితంలో మేలు చేయనట్లుగా. ఎలాంటి దేవుడు? భూమి మీద అంధకారం అనుకున్నప్పుడు, ఏమీ ఆధారం లేనప్పుడు ఆత్మరూపైన దేవుడు, పరిశుద్ధాత్మ స్వరూపైన దేవుడు జలముల మీద లాడుతూ ఉండెను. మానవుని తాకు నిమిత్తము, మానవుని సంధించు నిమిత్తము, మానవులో కార్యము చేయ నిమిత్తము ఆయన సమస్తమును ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన వాడే ఆత్మ చేత ఆయన సమస్తమును జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మరూపి అయిన దేవుడు తండ్రి దగ్గరికి వెళ్ళినప్పటికీ ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహిస్తూ తన ఆత్మను నీలో నాలో భద్రపరిచి, బలపరిచి నిత్యము నీ మేలు కొరకు, నిత్యము నీ క్షేమము కొరకు, నిత్యము నీ సంతోషము కొరకు ఆయన చేస్తున్న సదుపాయాన్ని బట్టి ఇది మనం ఆరాధింపబద్ధులమైన ఓ ప్రభువా, నీ ఆత్మ కార్యము నాలో చేస్తూ వచ్చావు, నీ ఆత్మ చేతను నడిపిస్తూ వచ్చావు, నన్ను బలపరుస్తూ వచ్చావు, నీ పరిశుద్ధాత్మను నన్ను నింపుతూ వచ్చావు. ఎలాగ నింపావు? ఈ మంటి ఘటములలో తన మహిమైశ్వర్యమును నింపాడంట. ఎలాగ రాశాడంటే లోకంలో ఉన్న వారిని 2 రకాలుగా వర్ణిస్తారు. ఒకటి పేదవారు, 2 ఐశ్వర్యవంతులు. ఏమని వర్ణిస్తారు అంటే వారి కలిగి ఉన్న ధనమును బట్టి వారు ఐశ్వర్యవంతులు, వారు శ్రేష్ఠులు, వారు గొప్పవారని అంటారు. అని పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలు మనకి ఏమంటున్నాడంటే మహిమైశ్వర్యము కలిగిన దేవుడు. మహిమ అనేది గొప్పది, అది అందరికి అందదు, అది అందరికి అర్థం కాదు. కానీ ఈ మహిమైశ్వర్యము కలిగిన దేవుడు, మహిమ అనేటువంటి ఐశ్వర్యము కలిగిన దేవుడు ఈ మంటి ఘటములలో తన మహిమైశ్వర్యమును నింపు నిమిత్తమై గొప్ప ఆధిక్యత. అయితే నేను ఇది నా ఏమని ఆరాధించాలి? ఓ ప్రభువా, ఈ మంటి ఘటంలో మాటి మాటికి పగిలిపోయే ప్రజలు, మాటి మాటికి తప్పిపోయే మా బ్రతుకులలో నీ మహిమైశ్వర్యం నింపి నిత్యము నీతో పాటు కూర్చోబెట్టే ఆధిక్యత వరకు, నిత్యము నీ మహిమలో ఆ మహిమా స్వరూపైన దేవుణ్ణి మహిమ రాజ్యములో యుగములు దేవదూతలు, సెరువులు, కెరువులు 24 పెద్దలతో పాటు ఆరాధించినటువంటి ఆ స్థలంలోకి ఒక దినాన ఈ మరణ శరీరము మార్పు చెంది ఈ యొక్క క్షయమైనది
అక్షయమైనది క్షయమైనది ధరించుకొని నిత్యము ఉండేటువంటి ఆ మహిమ రాజ్యములోనికి దేవుడిని మిమ్మల్ని తీసుకువెళ్ళే దాని నిమిత్తమై ఈ దినం మనము ఆరాధించాలి. వారికి మన్న ఆగిపోయింది, దేవుని తన మహిమను ఆపలేదు, తన ప్రత్యక్షతను ఆపలేదు, తన ప్రేమను ఆపలేదు. ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఎప్పుడెప్పుడు మనము ఆ ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకున్నట్టుగానే సృష్టి ఆ ప్రత్యక్షత కొరకు ఆపేక్షించినట్లుగా మనం కూడా ఆ దేవుని చూసినట్లుగా దేవుడు తన మహిమైశ్వర్యాన్ని మనలో నింపుతూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఈ మహిమను బట్టి మనం ఆరాధించాం. అందుకని దేవుడు ఇచ్చినటువంటి ఈ మాటలను మా పక్షాన్ని దీవించి ఆశీర్వదించాం. లేచి నిలబడి పాట సంఖ్య 104 మొదటి 2 చరణాలు చివరి 2 చరణాలు పాడుతున్నాం. 104 మొదటి 2 చరణాలు చివరి 2 చరణాలు పాడుతున్నాం. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా అద్భుత కరుణా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మానవుడా మహిమరాజా బలవంతుడా బహుప్రియుడా మానవుడా మహిమరాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి హర్షింతును నే పాడేదను నా ప్రభువా నమస్కరించి హర్షింతును నే పాడేదను నా ప్రభువా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ నీతిని నీ రక్షణను నాకే నవ్వులు ప్రకటించును నీ నీతిని నీ రక్షణను నాకే నవ్వులు ప్రకటించును
దయచేసి కూర్చోండి. ముందుగా సండే స్కూల్ టీచర్ ఆరంభిస్తారు. ఆ తర్వాత ఒక సహోదరుడు సహోదరి క్రమంగా దగ్గరగా క్లుప్తంగా ప్రభువును అడుగుతారు. Thank you.